ఇది నిజంగా హానికరమా? రాను రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రొడక్ట్స్ ని ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది? లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్స్ హౌస్ వైఫ్స్ కి ఎక్కువ వస్తున్నాయి. ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలర్జీ, ఆస్తమా అండ్ ఆల్ దట్ అది చాలా కామనే. బట్ ఇంత తీవ్రంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్, ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్డ్ ఆల్వేస్. దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫార్మ్ అవుతుంది, ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి. మనకి స్లోలీ వీఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్లగా. అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రే. రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల ఇది మనకి లోపల బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాడు ఇంట్లో. ఇప్పుడు కొత్తగా జెల్ వచ్చింది, ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు, ఇది కాల్వండి చూపిస్తా. బ్లాక్ సూట్ వస్తుంది. బ్లాక్ సూట్ ఇస్ ద బిగ్. ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. ఇది మంచిదా కాదా? మనం యూజ్ చేస్తే తప్పు. అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్. మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. అన్ని సబ్బుల్లో కెమికల్ ఉంటదమ్మా. ఒక సైక్లోసైన్ గురించి చెప్పేస్తా. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి సార్, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు. అది కూడా పెద్ద సమస్య. అంటే బట్టల సబ్బులో రకరకాల ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి. లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అది వేస్తాం. ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్. ద మోర్ ద డిటర్జెంట్స్ మనం ఇంతకు ముందు ఐ గో బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మా అని ఉండేది. Now are we using anything like that? We are not using dry cleaning at all. ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్. దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ. రైట్. సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్. అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో. ఇందులో అవునమ్మా. ఇది యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్, యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్. నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటది. ఎస్, ఈకో వాష్ అని వి ట్రై టు వర్క్ ఆన్ దట్ పర్టికులర్. నో వేస్ట్. ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకమ్మా, స్మెల్ ఎందుకు? స్మెల్ నుంచి పీపుల్ గెట్ ఇన్ టు సమ్ ప్రాబ్లమ్స్. అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్, లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా. బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ affected, they have to start looking back. You need a kind of. దీంతో పాటు అఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం మలినం తొలగించడానికి పోతుంది అనుకున్నాం. ఇప్పుడు సబ్బు మంచి స్మెల్, దాని నుంచి పూలగా ఎగురుకుంటూ యాడ్స్ అట్లాగే ఉంటాయి కదా. పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు సబ్బు గురించి ఒకటే చెప్తా. ఒక థింగ్ ఇస్ యాడెడ్ ఇన్ సబ్బు విచ్ ఇస్ కాల్డ్ ట్రైక్లోసాన్. కెమికల్ ఉంటదమ్మా, అన్ని సబ్బుల్లో ఉంటది. రైట్. SLS అని ఉంటది. కెమికల్స్ గురించి ఒక ట్రైక్లోసాన్ గురించి చెప్పేస్తా. రైట్. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి థైరాయిడ్ అయిపోయాయి. Are you ready to go for that? Hypothyroidism. ఈ సబ్బు నుంచి ఎక్కువ శాతం ట్రైక్లోసాన్ వస్తుంది దానిలో, టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. రైట్. సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా యువర్ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుంది అమ్మా, బాడీలో లోపల వెళ్తుంది. అందులో వేడిగా నీళ్లు పోసుకుంటున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి. That's a big kind of thing. And would you say the same thing about shampoo, sir? Because షాంపూ 100 రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు దిమ్మ తిరిగిపోతుంది. పొడుగు జుట్టు వచ్చేస్తాను ఒకడు, ఇంకోటి. The kind of shampoo is being used by people like me also with less hair. But I'll tell you, shampoo lo there is something called bisphenols కాకుండా phthalates అని ఉన్నాయమ్మా. Phthalates is causing breast cancer. Be careful. అంతే. You have to go for non-toxic things. Go for the natural
Shikakai shampoos or something else. కానీ అందులో కూడా ఇప్పుడు పారాబన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా? పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలెట్ ఫ్రీ కూడా చూడాలి. థాలెట్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్ లో, లేకపోతే సేఫ్. ఎగ్జాక్ట్లీ. పారాబిన్స్ ఆల్సో ద బిగ్. బట్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉంటాయి సార్? మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉన్నాయి, పారాబిన్స్ ఉన్నాయి, SLS కూడా ఉంది. ఓహో, అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్, హెయిర్ అండ్ బాడీ. సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా. The thing is, మనము we have always now మనము we start using shower. We are not using చంబు నీళ్ళు యూజ్ చేయట్లేదు. చంబు నీళ్ళ నుంచి వాష్ చేసినప్పుడు you used to take that transiently. ఒక 2 minutes 3 minutes చంబు నీళ్ళ నుంచి వాడొచ్చు. People are taking shower for 20 minutes. So they are accumulating lot of toxicities. That's a big పెద్ద పాయింట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. టెఫ్లాన్ కోటెడ్. ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే, కొన్ని నాట్ ఓకే, కొన్ని పార్షియలీ ఓకే, ఇలా రకరకాలు వచ్చేసారు. ఒక అమెరికన్ డాక్టర్ హ్యాస్ స్టడీడ్ అమ్మా. హీ హాస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అన్ని బ్లడ్ లో PFAO అని, పర్ఫ్లోరో ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది, ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది. దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్. ఐ విల్ టెల్ యూ, టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్, నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పసెస్. మనం యూజ్ చేస్తే తప్పు, అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది PFAO is a one thing which is now epidemic. PFAO నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్ మళ్ళీ, క్యాన్సర్, ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీథింగ్. రైట్. పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా, ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకాండ్రియా కి ఫెయిల్ చేస్తుంది. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఆ సెల్యులర్ లెవెల్ లో డ్యామేజ్ చేస్తుంది. మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది. I can tell you అమ్మా, దానిలో కూడా 2-3 స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. అవును, సో when you do that, ఆ స్క్రాచ్ చేస్తే పోయింది పని. అంతే. స్క్రాచ్ అయినా స్క్రాచ్ అయితే పారేయాలి. You are not supposed to use that. We used to be with a wooden spatula. ఇప్పుడు మా వాళ్ళు అంత people are not red. At that high heat low, it causes a problem. And I can tell you, 1 drop of oil and all that is a waste అమ్మా. It is not correct actually. దోశలు తినకపోతే ఏంటంటారు అయితే? లేదు, దోశలు తినాలి, అంతే కదా, దోశలు తినాలి, బట్ నాట్ ఎట్ దట్. దీని మీద కాదు, ఇది వరకు ఇనప పెనం మీద వేసేవారు కదా. అవునమ్మా, కాస్ట్ ఐరన్. అవును, దట్ ఇస్ గుడ్ కదా సార్. ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా, బాగా సీజన్ అయిన తర్వాత. The more the coating, there is a big taste వస్తది అని మాకు చెప్పేది. బట్ అది పర్లేదా సార్? అది పర్లేదమ్మా, ఆ కోటింగ్ పర్లేదు. ఇది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ. అది పక్కనే పెట్టేయాలి. మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు, ఆ జంతువులు పోతాయి కాబట్టి. ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అనడానికి కూడా లేదు వీటన్నిటికీ. అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లేదు, పీపుల్ ఆర్ నాట్ అవేర్. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ యాక్చువల్లీ. బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ తీసుకొచ్చాం, ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది. ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది. దట్స్ ఎ డిఫరెంట్ జోక్. బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా, అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో. వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్. సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది. షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక అది వచ్చేది. ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు 15 days బయట పెట్టండి, వస్తుందా? రాదు. ఎందుకు? దేర్ ఇస్ ఏ బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడెడ్ ఇన్ టు దాట్. మంచి పాయింట్ సార్. ఇప్పుడు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు again your thyroid is going to get affected. Okay, BFR అంటారమ్మా, బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కూడా ఉంటాయి. సో these are all the things which are taking you towards cancer. అంతే చెప్తా, వేరే అవసరం లేదు. సో the more the bread మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి. బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ 15 days షెల్ఫ్ లైఫ్. మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, 15 days తర్వాత ఏం కాదు, ఏం యాంట్ కూడా రాదు. When the ant cannot eat it, why you should eat? అంతే. ఇదివరకు మీరు అంత కరెక్టే సార్. చీమలు వచ్చేసేవి, మాస్ వచ్చేసేది, గ్రే కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ అది వచ్చేది. So we used to throw it off. Now దానికి అది రావట్లేదు. So there are a lot of chemicals in that, preservatives. సార్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ వస్తువులు ఏవైనా కూడా ఎడిబుల్ ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా కూడా అది పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు? లేదు, పాడైపోయింది was not my concern. I was talking about the additives. అదే fluorine compounds, bromine compounds which are added into that. It is really taking care of your. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే without doing anything they are getting into some fatigueness. అది చాలా ఇక
చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్, ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్. ఓకే, వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది. పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు, అంటే ఒక 200-300 grams. బాన్ ఇన్ హైదరాబాద్. నాకు చిన్నప్పుడు తెలుసు పనీర్ అంటే వి నెవర్ ఇస్ టు టచ్ ఇట్. మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో. నౌ దట్ పనీర్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఎ బిగ్ వే. పనీర్ లో there are 2-3 things అమ్మాయి. మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది. బయట పనీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్. రైట్. ఒక హైడ్రాక్సీ స్టార్చ్ అని ఉంటది, దేర్ ఈస్ సంథింగ్ అడిటివ్స్ వేరే వేరే ఉన్నాయి. యూరియా నుంచి పనీర్ తీస్తున్నారు. యూరియా నుంచా? యూరియా నుంచి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎలా తీస్తారు యూరియా నుంచి? చేస్తున్నారమ్మా. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ పొటాషియం పర్మాంగనేట్. ఒక డ్రాప్ పెట్టి పనీర్ మీద మనకి కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఏముంది. కలర్ చేంజ్ అయితే ఏంటి సార్? ఎనీ సైన్స్ స్టూడెంట్, ఎనీ కెమిస్ట్రీ పర్సన్ హీ విల్ టెల్ యూ అబౌట్ దట్. సో పన్నీర్ చూసి ఏం చేయాలి సార్? మళ్ళీ చెప్పండి. పన్నీర్ చేసి వి టెస్ట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. అది వేయంగానే అది మారిపోతే కలర్ మారిపోతే there is a problem with that. What is the take is, yes, we need to have good health and all that, but somewhere invest on some things which are not అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ కి. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపిల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట. దేర్ ఇస్ ఏ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. అలాంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నా కదా, యూరియా చాలా పెద్ద స్టార్చ్ అంటే అగైన్ యువర్ స్టార్చ్ లో పెద్ద కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యూ గెట్ ఫ్యాట్ విత్ దట్. సార్ కొన్ని లోషన్స్ లో స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి యూరియా యాడ్ చేస్తారు. ఇస్ దట్ అడ్వైజబుల్? ఈవెన్ దే యాడ్ సంథింగ్ లైక్ పెట్రోలియం జెల్లీ ఆల్సో. ఇస్ దట్ అడ్వైజబుల్? అది వేసుకోవచ్చా సార్? వాసలీన్, పెట్రోల్ జెల్లీ హాయిగా కాళ్ళు పగుళ్ళు పోతాయి. అలాగే మన చేతులు స్మూత్ అయిపోతాయి. అది పెట్టిన తర్వాత స్కిన్ నార్మలీ బ్రీత్స్. యూ అండర్స్టాండ్ దట్ కన్సెప్ట్. స్కిన్ బ్రీత్స్. స్కిన్ కి శ్వాసం ఉంది. అది మనం పెట్టుకుంటే పోతుంది. ఆల్ ద స్వెట్ పోర్స్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు నాట్ అడ్వైజబుల్. పైగా సో అది ఇవాళ అయితే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్, అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. బజార్లో దొరికే పసుపు పొడి, అవును, చిల్లీ పౌడర్, ఎర్రగా కనిపించేది, మంచి పసుపు పచ్చగా కనిపించేవి, ఇవన్నీ కూడా పెద్ద కన్సర్న్. టు ఇంక్రీజ్ మోర్ రెడ్ ఆంథ్రాసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు. పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది. మోర్ ద కలర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వీ నీడ్ టు బి కేర్ఫుల్. ట్రై టు బెస్ట్ ఈస్ గెట్ దట్. మన ట్యూబర్స్, మనకి గడ్డలు ఉంటాయి కదా, అది తీసుకొని ట్రై టు మేక్ ఇట్ ఇన్ యువర్ హోమ్. సో మొత్తానికి పంచేంద్రియాలకి అపీలింగ్ గా ఉండేవన్నీ కూడా మనకి శరీరానికి హెల్త్ కి హానికరం అంటున్నారు. ఇన్ ఎ బిగ్ వే కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ఇట్ ఫర్ 5 years or 10 years, యూ వాక్ ఇన్ టు ఏ హెల్త్ ఇష్యూ. కరెక్ట్ సార్, దాట్స్ ద ప్రాబ్లమ్. సరే సార్, ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ నాకు చూసే వాళ్ళందరికి కూడా జరిగిపోయింది అనుకుందాం. డీటాక్స్ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఏంటి? ఏం తాగొచ్చు, ఏం చేయొచ్చు? ఒక సింపుల్ వేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు. సింపుల్, ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి. ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది. జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. యూరిన్ కలర్ ఉంటది కదా, ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. అవును. డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్, దట్ ఈస్ ద పాయింట్. మీరు వాటర్ తీసుకోవాలి. అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. సీ దట్ యువర్ లింఫాటిక్స్ ఆర్ మూవింగ్. లింఫాటిక్స్ మూవ్. సీ వీ హ్యావ్ బికమ్ కౌచ్ పొటాటోస్ కదా, కూర్చొని అక్కడే కైండ్ ఆఫ్ థింగ్స్. సో యువర్ లింఫాటిక్స్ డజంట్ మూవ్. ద థర్డ్ పాయింట్ ఈస్ యూ మేక్ యువర్ స్కిన్, యూ సీ దట్ యూ స్వెట్ అట్లీస్ట్ 4 to 5 times per day. Take a normally walk, whatever is it, you see that మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం. స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది. తర్వాత ద మూమెంట్ యువర్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది. సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్. ఇది 3-4 థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది. కొన్ని కేసెస్ లో వీ హ్యావ్ టు ఇండ్యూస్ దట్. అది నాట్ బి గివింగ్ సమ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దట్. వేరే అదే మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఓజోన్ థెరపీ, హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ సానా అని ఉంటుంది, దానిలో కూర్చోబెడతాము. రెడ్ లైట్ థెరపీ, సింపుల్ థింగ్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది కదా సార్? డెఫినెట్లీ, వెరీ సింపుల్ థింగ్స్.
మనం నోట్లో పెట్టుకునే దానికి టైమింగ్స్ సెట్ చేసుకుంటే వీ కెన్ వర్క్. అండ్ ఐ నో ఫర్ ష్యూర్, అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ 4 లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని, డిటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారో తన బాడీలో, తను వెంటనే కోలుకున్నారు అండ్ షీఈస్ లీడింగ్ అ హెల్దీ లైఫ్ టుడే. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, చాలా Right. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు వర్క్ విత్ ద ఫిజియాలజీ. అంతే. మనం కొద్దిగా క్లిన్జింగ్ చేసుకుని ఆక్సిజన్ శాతం మంచిగా పోతుంది బాడీలో, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. డాక్టర్ సక్సేనా, యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నిజంగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్స్ ని మనం ప్రశ్నించి సవాల్ చేశాం. తప్పకుండా ఇది భయపెట్టడానికి కాదు, కానీ తప్పకుండా మనకి తెలియని విధంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయనేది మాత్రం నిజంగా సైంటిఫిక్ వాస్తవం. ఇది ఊహాజనితమైన విషయం కాదు. ఇందులోనే ఇంగ్రీడియంట్స్ చదవాలి. అండ్ డాక్టర్ సక్సేనా చెప్పినట్టు ఎప్పటికప్పుడు డీటాక్స్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్దీగా ఉండొచ్చు, పర్ఫెక్ట్. క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ఎందుకు రావాలి క్యాన్సర్ మనకి? అంతే కదా సవాలే సార్. లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ సుమన్ టీవీ మీ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ ఆల్ హెల్త్ అప్డేట్స్.